ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి హ్యాపీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ని చాలా ఘనంగా, వైభవంగా, అంగరంగ సంబరంగా చేసుకునే ప్రతి ఆడవాళ్ళకి మరొకసారి వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే పెద్దగా చేయను, కానీ నాకు తోచినంతలో చాలా చిన్నగా నా చిన్న రథాన్ని ఎలా చేశాను అన్నదైతే చూసేద్దాం ఒకసారి, ఓకేనా? ఇంకా మీలో ఎంతమంది 1 వీక్ నుంచి చాలా కష్టపడి ఈ రథాన్ని సక్సెస్ చేశారు అన్నదైతే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలిపేసేయండి, ఓకేనా? దీనికి సంబంధించిన ఏదన్నా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేనైతే రెడీ అయిపోయాను. టైం అయితే 10 o'clock అవుతుంది. మా ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చేసింది, పోవడానికి టైం లేదు. సో ఈవెన్ ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాను అలాగా. సో ఐ థింక్ ఓకే అనుకుంటా. ఎలా ఉన్నాను ఒకసారి చూసి. సో ఫ్రెండ్స్, అలా నా ఫ్రైడే వరలక్ష్మి వ్రతాన్ని అయితే పూజ చేసేసాను. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా అలా కొద్దిగా షేర్ చేస్తున్నాను. సో చాలా న్యాచురల్గా మాట్లాడుతూ వీడియో చేయాలనిపించింది, అందుకే. సో దెన్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నేను రెడీ చేసుకుంటున్నప్పుడు వీడియో అన్నమాట. సో ఇక్కడ చాక్లెట్స్, నాకు ఫేవరెట్ అయిన కిట్కాట్ చాక్లెట్స్ పెట్టాలనిపించింది. ఇంకా దాంట్లతో పాటు స్వీట్ బాక్సెస్, కొద్దిగా కోడువల, అలాగే బనానాసు, ఆపిల్స్, ఇలా చిన్న చిన్నగా కొద్దిగా తెచ్చుకొని నేను చాలా సింపుల్గా రథాన్ని అయితే చేస్తున్నా. ఫాస్ట్ 3 yearsగా చేస్తున్న ఈ రథం బేసికలీ ఓన్ హౌస్లో చేస్తే చాలా ఇష్టం నాకు. వరలక్ష్మి రథాన్ని కానీ, ఏదైనా అమ్మవారి పూజలు కానీ, అలాగే సత్యనారాయణ స్వామి పూజ రథాన్ని కానీ సొంత ఇళ్లల్లో చెయ్యాలి అన్న గోలు, ఆశ చాలా ఉంది నాకు. లైఫ్లో అది ఎప్పుడు నెరవేరుతుందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనం పర్మనెంట్గా ఒకటే చోట నివాసించినప్పుడు మనం చేసుకున్న రథాలను కూడా ప్లేస్ మార్చకుండా ఒకే చోట చేస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్పినట్టు నేను విన్నట్టు గుర్తు. సో ఆ ఇంటెన్షన్తో చెప్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు కూడా ఇలాగా నాలాగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ తెలపండి, నా ఒపీనియన్ రాంగా రైటా అని చెప్పి. దెన్ ఇక్కడ చూస్తున్న మా చిన్న జర్మన్ సిల్వరీ అమ్మవారి ఎలా ఉంది అన్నదైతే చెప్పండి. సో ఈమె వచ్చేసి ఆల్మోస్ట్ 3 అడుగుల హైట్ ఉంటుంది. చాలా బాగుంది. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి కలరే మారిపోయిందనమాట. కానీ అలా చిన్నగా పసుపు పూసి కుంకుమ పెడితే, ఒక్క పువ్వు పెడితే చాలు, పైన చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ లక్ష్మీ అమ్మవారు. నేను ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్గా డబ్బులు పరిచేసి ప్లేట్ మీద డబ్బుల్లో కూర్చోపెట్టాను కదా. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అలానే కూర్చోబెడతారు, ఎవరో కొంతమంది పక్కన ప్లేట్లో పెట్టడము. నేను ఇది ఆల్మోస్ట్ 3 to 5 years అనుకుంటా, నాకైతే 3 yearsగా బాగా గుర్తు. 3 yearsగా నేను అదే డబ్బుని అమ్మవారికి, అదే డబ్బు మీద అమ్మవారిని కూర్చోపెడుతున్నాను అనమాట.
ఎందుకంటే నేను అక్కడ పెట్టిన అమ్మవారిని కూర్చోబెట్టిన ఆ డబ్బు అయితే ఏది ఉందో నేను అసలు ప్రస్తుతానికి నాకు చచ్చేంత కష్టమైతే రాలేదు. సో ఉన్న కష్టాన్ని అయితే చాలా ధైర్యంగా ఫ్యామిలీ సపోర్ట్తో అలా ముందుకు నెట్టుకొస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొద్దిగా ధైర్యాన్ని అందించాలని, సో ఏదన్నా ఒక చిన్న స్మాల్ బిజినెస్ చేయాలన్న హోప్స్ ఇంట్రెస్ట్ చాలా నాకు. సో ఈ అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ సంవత్సరం అమ్మవారి పూజ చేసే లోపల ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది మీ ఒపీనియన్ కూడా చెప్పేసేయండి. ఎందుకంటే అండ్ ఒక్క పాయింట్ అయితే నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్, అలా చిన్నగా లాగర్ కూడా. సో అప్పుడప్పుడు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ వస్తే రీసెంట్గా అయితే వెళ్ళేసి వచ్చాను, ఒక 2 monthsలో రిలీజ్ అవుద్ది. ప్లీజ్ వెయిట్ చేసి ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చెప్పండి మిస్ చేయకుండా. సో ఆ లింక్ని అయితే పెడతానమాట. ఎనీవే అది తర్వాత మాట్లాడుకున్న విషయం. సో ఇప్పుడు ఫైనల్ అవుట్ఫిట్ మా అమ్మవారిది ఎలా ఉంది అని చూసేశారు కదా, ఇంకా అదే మూడ్లో ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఆఫీస్లో మేము ఇంతే మంది గర్ల్స్ ఉంటాము. ఇందులో కొంతమంది శారీస్, కొంతమంది డ్రెస్సెస్తో వచ్చేసారు. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను వ్లాగ్స్ చేస్తాను అని. నేను మిస్ చేసినా ఒక్కొక్కసారి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, తీసుకోండి వీడియో, ఎందుకు సైలెంట్గా ఉన్నారు, తీయచ్చు కదా అని. సో అందులో ఇక్కడ నా పక్కనే నిల్చుకున్న ఈ బ్లూ రెడ్ బ్లౌజ్ కాంబినేషన్ శారీ ఉన్న అమ్మాయి రంజిత అని. సో దానికి వీడియోస్, ఫొటోస్ ఏది నచ్చదు, కానీ నా బలవంతంతో ప్రతిసారి వస్తుంది. సో ఏదో ఒక సెటైర్ కామెంట్ వేయండి, అస్సలు ఊరుకోదు, కానీ బెస్ట్ సపోర్ట్ చేస్తుంది. అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తూనే ఉంటుంది. సో దెన్ ఇంకా అలా ఆఫీస్తో కొద్దిగా సరదాగా గడిచిపోయిందనమాట. సో మా ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉంది, సో ఇప్పుడు ఈ మధ్య ఆల్మోస్ట్ 1 month నుంచి రెనోవేషన్ చేంజ్ అయ్యి న్యూ లుక్తో ఉన్న మా ఆఫీస్ని, అలాగే మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఈ మా సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి, మాది ఆథరైజ్డ్ ఫ్రమ్ కంపెనీ అవడం వల్ల ఖచ్చితంగా ఒక బెస్ట్ జాబ్ అనే ఫీల్ అవుతాను అండ్ ప్రౌడ్గా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు అండ్ కొలీగ్స్, ఆఫీసు చాలా కంఫర్టబుల్. అన్నిటికీ మించి ఏంటంటే నాకు వితిన్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అలా మా ఆఫీస్ కబుర్లు. సో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇదే ఆఫీస్కి విజిట్ చేసింటే ఖచ్చితంగా మీ పేరుని అయితే కామెంట్ చేయండి, అలా రీకాల్ చేసుకుంటా. దెన్ ఇంకా ఆఫీస్ అంతా పండగ రోజు కూడా ఆఫీస్ అయితే లీవ్ లేదు. సో ఈవెన్ తొందరగా కూడా రాలేదన్నమాట. ఆన్ టైంకి వెళ్ళి ఆన్ టైంకి వచ్చేసాము. దెన్ ఇంక ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆల్రెడీ పసుపు కుంకుమ తీసుకెళ్ళరా, తాంబూలం తీసుకెళ్దురా అని చెప్పి సో కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇద్దరు, మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రేష్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అదే టైంలో వర్షం బాగా పడడం వల్ల వాళ్ళు ఇంటికైతే రాలేదు. కొంచెం తగ్గినాక నేనే బండిలో డ్రాప్ చేస్తానని చెప్పింది. అది సర్లే అనుకున్నా. దెన్ మళ్ళీ ఇల్లు మొత్తం అలా కసుడు చేసుకొని నేను కూడా ముఖం కడిగేసుకొని మళ్ళీ ఈవినింగ్ దీపాలు అయితే వెలిగించేసాను. ఇంకా పిలుస్తూ ఉన్నారు కదా అందరూ తాంబూలం తీసుకురావడానికి అని బయటకు వచ్చి చూస్తే వర్షం బోర్న కురుస్తూ ఉంది. వాళ్ళైతే ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అలా కొద్దిగా తగ్గినట్టు ఫీల్ అయినప్పుడు ఇలా గొడుగు పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఏది మిస్ అయినా పసుపు కుంకుమ తాంబూలం సుమంగళి ముత్తైదుతనం అన్నదైతే మనకి పుట్టుకతో వచ్చింది. ఎవడో వచ్చి పెళ్లి చేసుకొని మధ్యలో వదిలేసిపోయి సో లైఫ్ని డిసప్పాయింట్ చేసినంత మాత్రాన మనం అది మిస్ చేసుకోకూడదు అని చాలా వీడియోస్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. సో కొన్ని సాంప్రదాయాలు పాటించాలి, తప్పదు. అలాగని నేను వాటిని వెత్తిపొడట్లేదు, కానీ మరీ అంత ఘోరంగా కూడా ఉండకూడదు కదా అన్న ఒక ఇంటెన్షన్. దెన్ నేను విజిట్ చేసిన ప్రసాదం తీసుకోవడానికి, అలాగే ఇంకేంటంటే తాంబూలం తీసుకోవడానికి 2 ఇళ్ళకి అయితే వెళ్ళాను. అక్కడే చాలా వర్షం పడేపాటికి లేట్ అయిపోయింది. 10:30 అయింది నేను ఇంటికి రీచ్ అవ్వడానికి. ఈ గ్యాప్లో పిల్లల్ని కూడా రమ్మని చెప్పేశాను అనమాట. సో ఫైనలీ మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే ఇలా ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్ ఫ్రెండ్స్.